హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఇంకొంచెం ఆవాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, చిన్నగా తరుక్కున్న 4 ఆనియన్స్. 800 గ్రామ్స్ చికెన్కి మనకి 4 ఆనియన్స్ పడతాయండి. చిన్న తరుక్కొని మంచిగా ద్వారగా అలా కలుపుకుంటూ వేపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. అప్పుడే కూర కూడా టేస్ట్గా వస్తుంది. లైట్గా చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి, బాగా ఎగుతుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి. బాగా మీరు గమనిస్తే గోల్డెన్ కలర్ రెండు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకొని మంచిగా వేగాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత 2 టమాటాస్ తీసుకున్నానండి నేను. 2 టమాటాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. టమాటా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు కట్ట గోంగూర తీసుకున్నాను నేను. తీసుకొని ఆకులు సపరేట్గా చేసుకొని నీట్గా దాన్ని వాష్ చేసుకొని దాని తర్వాత దీంట్లో వేసుకొని ఆకులు బాగా ఫ్రై అవ్వాలి. ఆకులు ఎంత బాగా ఫ్రై అయితే మీకు కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని మగ్గాక బాగా ఫ్రై చేసుకొని ఒక్కసారి 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు మీకు తగినంత మీరు తినే అంత చూసుకొని వేసుకోండి. నేనైతే 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ కారం తీసుకున్నా, రెడ్ చిల్లీ పౌడర్, మనం ఆడించుకొని పట్టుకునే కారం మంచిది. తర్వాత సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్. ఇదంతా కూడా బాగా ఫ్రై అవనియండి. దానికి బాగా పట్టుకొని బాగా ఫ్రై అయిన దాకా ఉంచి దాని తర్వాత లైట్గా జీడిపప్పును యాడ్ చేసుకున్నా. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ముందుగానే చికెన్ని నేను సాల్ట్ వాటర్లో ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. అప్పుడే మీకు జ్యూసీగా చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి, బాగా ఉడికించుకొని నీళ్ళు బాగా దగ్గరికి వచ్చేసేదాకా ఫ్రై చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడు మామా. వేడి వేడి అన్నంతో ట్రై చేయి మామా.